ఐస్ క్రీమ్ డబ్బులు లేవమ్మా, తర్వాత కొంటానులే, ఇప్పుడు వద్దులే. డబ్బులు లేవని చెప్పానా? అమ్మ చెప్పిన మాట వినాలి, సరేనా? అలా మారని చేయకూడదమ్మా. నా తల్లువు కాదు, నా బంగారు తల్లువు కాదు. నాన్న పనిలోకి వెళ్ళానని చెప్పాడా? డబ్బులు తెచ్చాడనుకో నీకు కొని పెడతాను ఐస్ క్రీమ్, సరేనా? చెల్లేది? చెల్లి పడుకుందా? నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ తోటి ఆడుకోయింది, అల్లరి చేయకుండా, సరేనా? నీకు ఐస్ క్రీమ్ కొని పెడతాను, సరేనా? నీకు అమ్మ మాట ఇస్తుంది కదా, చూడు, మాట ఇస్తుందా నీకు? ఐస్ క్రీమ్ కొని పెడతాను, సరేనా? ఏడవ కొంటాను, సరేనా? బంగారు తల్లు కదా, వెళ్ళి ఆడుకోయింది, నీ ఫ్రెండ్స్తో ఆడుకో. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఈ పరిస్థితి? పిల్లలు అడిగింది కూడా కొనిపెట్టలేకపోతున్నానే. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏంటో తెలియదు. ఏం లేదమ్మా, వెళ్ళు, నువ్వు వెళ్ళు, ఆడుకో, వెళ్ళు. సరేలే కానీ నేనేమి ఆడవట్లేదులే, కానీ నువ్వు కూడా ఆడవు. ఏంటంటే నేను పక్కింటి ఆంటీకి చెప్పాను ఏదైనా పని ఉంటే చెప్పమని. ఆవిడ పని ఒక దగ్గర చెప్పింది, నేను తొందరగా పనికి వెళ్ళి వచ్చేస్తాను చెల్లి లేచేలోపు, సరేనా? డబ్బులు వస్తాయి కదా, నీకు ఐస్ క్రీమ్ కొని పెడతాను, సరేనా? ఈ లోపు చెల్లి పడుకుంది కదా, చెల్లి పక్కన నువ్వు కూడా పడుకో. చెల్లి లేచి ఆకలి వేసింది అనుకో, అక్కడ మట్టి కుండలో చల్లగా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగేసి కాసేపు ఆడుకోండి. నేను తొందరగా వెళ్ళి వచ్చేసి వంట చేసి పెడతాను మీకు, సరేనా? సరేనా? వెళ్ళి చెల్లి పక్కన పడుకో, నేను పనికి వెళ్ళి వచ్చేస్తాను, తొందరగా వచ్చేస్తానమ్మా.